K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను తోటకూర రఘు. ఈ 2 నెలల నుంచి ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్, అలాగే కేరళలో ఉన్నటువంటి బైపోల్ అంటే ఎంపీ ఎలక్షన్స్ కానీ, దేశవ్యాప్తంగా జరిగిన 46 అసెంబ్లీలో ఉన్నటువంటి మధ్యంతర ఎన్నికలు కానీ సందడి ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ఈ యొక్క ఎన్నికల ఫలితాలతో 2 వర్గాలు కూడా అన్నమాట మహాజోష్తో ఉన్నాయి. ఎన్డీఏ కూటమి విజయానికి కారణం మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర నువ్వా నేనా అంటే లాస్ట్ టైము పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి రావాల్సినంత మెజార్టీ రాలా. అందువల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఎక్కడో ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది కొంచెం తెకమక పెట్టింది. ఒకానొక దశలో అన్నమాట నువ్వా నేనా అన్నట్టుగానే, అంటే పోలింగ్ బిగినింగ్ స్టేజ్లో కౌంటింగ్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా వచ్చాయి. కానీ కాలక్రమేణా అన్నమాట ఎన్డీఏది పైచేయి సాధించింది. ఎందుకు అంటే జార్ఖండ్ ఏమన్నా ఇండియా కూటమి అకౌంట్లో పడింది, ఇదేమన్నా ఎన్డీఏ అకౌంట్లో పడింది. అట్లాగే అంటే గత ప్రభుత్వాలే మళ్ళీ అధికారంలోకి రావడం విశేషం. అయినా మహారాష్ట్ర జోష్ ఎందుకు ఎక్కువ ఏమిటి అని చెప్పేసి అంటే, అక్కడ ముఖ్యమైనటువంటి అసలు శివసేన అంటే పులి, అంటే మహారాష్ట్ర పులి ఠాక్రే ఇంక రాజకీయ వారసులు ఎవరు అనేటువంటిది మహారాష్ట్ర మరాఠీలు అన్నమాట తీర్పిచ్చారు. అట్లాగే ఎన్సీపీ అంటే అజిత్ పవార్, శరద్ పవార్, వాళ్ళిద్దరి మధ్యలో కూడా అన్నమాట ఎవరిది ఎన్సీపీ అంటే 2 చీలిక వర్గాలు జరిగినాయి. అక్కడ శివసేనలోనూ అలాగే జరిగింది, ఎన్సీపీలోనే జరిగింది. అందులో అసలు ఎన్సీపీ ఎవరిది, అజిత్ పవార్దా, శరద్ పవార్దా, అలాగే శివసేన అనేటువంటిది ఒకటి డిసైడ్ అయిపోయింది. ఈ రెంటిని మించి హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి శివసేన, బీజేపీలో హిందువులు ఎవరి పక్షాన ఉన్నారు అనేటువంటిది కూడా ఒక తీర్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో అంటే ఇప్పటి వరకు షిండేని ముఖ్యమంత్రిని చేశారు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంది బీజేపీ కానీ అటు ఎన్సీపీ కానీ. కానీ ఈ దఫా మాత్రం పూర్తి మెజార్టీతో, అంటే ఒక 288 సీట్లు ఉన్న చోట అన్నమాట 234 సీట్స్ రావటం. అందులోనూ బీజేపీకి 149 పోటీ చేసిన 149లో 132 విజయం సాధించటం అమోఘం. అందువల్ల ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పట్టం కట్టబోతున్నారు అని చెప్పేసి బొగట్ట ఆ విధంగా ఒక క్లారిటీ ఇచ్చేసింది. అంటే జాతీయ రాజకీయాల్లో మహారాష్ట్ర ఎటువైపు అన్నటువంటిది, అంటే ఇది ఎప్పటికీ ఒక బాల్ ఠాక్రే దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక లెగసీ ఈ ఎన్నికలతో అన్నమాట ముగిసింది. దానికి ఉద్ధవ్కి ఆ స్థానం కోల్పోయాడు ఉద్ధవ్ ఠాక్రే. అట్లాగే జార్ఖండ్ అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్ళి బెయిల్ మీద ఉండి ప్రచారం చేసి గెలిచాడు. అంటే పూర్వం కంటే కూడా అన్నమాట ఈ పర్యాయం సీట్లు ఎక్కువగా పెరిగినాయి అతనికి. అలాగే అతని శ్రీమతి ఇంకోటి అన్నమాట ఆవిడ ప్రచారంలో దూసుకుపోవటం కానీ ఇది కానీ, ఆ జార్ఖండ్ అన్నమాట ఒక విజయంతో అన్నమాట ఇండియా కూటమి అన్నమాట కొంత ఊరట చెందింది. ఈ 2 ఎన్నికలు అంటే అటు బీజేపీ కూటమిలో అటు ఇండియా కూటమిలో కూడా అన్నమాట బ్యాలెన్స్ అయినా కూడాను కాంగ్రెస్ అంటే బీజేపీ ఏమన్నా మహారాష్ట్రలో ఇక మనదే, ఇంకా శివసేనతో అన్నమాట మనకేమి
అంటే ఇప్పుడు ఠాక్రే శివసేనతో మనకి ఇంకేమీ బెడదలేదు అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు. అట్లాగే అది ఒక పెద్ద రిలీఫ్ వాళ్ళకి. అలాగే కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి కూడాను వయనాడ్ అంటే కేరళ నుంచి 4 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో ప్రియాంక గెలిచింది. అంటే ఒక రాహుల్ గాంధీ యొక్క స్కోర్ను కూడా అన్నమాట క్రాస్ చేసి పెంచుకుంది తన యొక్క మెజార్టీని. అది కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్. వాస్తవానికి ఇటు మహారాష్ట్రలో కానీ ఇటు జార్ఖండ్లో కానీ కాంగ్రెస్ కూటమి కానీ కాంగ్రెస్ ఈజ్ నాట్ ద మెయిన్ ప్లేయర్. అంటే ముఖ్యమంత్రి పదవి అనేది అంత వాళ్ళకి లేదు, అంత పటిష్టంగా లేదు పార్టీ. అక్కడొకటి గెలిచాము, కంటెస్ట్ చేసాము, కూటమిగా అధికారానికి వస్తామా రాదా అనేటువంటిది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ఓటర్స్ని అంటే బీజేపీ ఓటర్స్ని ప్రభావితం చేసినట్టుగా కాంగ్రెస్ అంత ప్రభావితం చేసేటువంటి స్థితిలో లేదు. అందువల్ల కాంగ్రెస్ అనమాట దానివల్ల అనమాట అంటే వయనాడ్ ఎన్నికతో అనమాట ఎక్కువ ఆనందించింది. ఇది ఈ 2 ఎన్నికల్లో మొన్నటి తీర్పులు ఇచ్చినటువంటి దీనికి ఈ 2 తీర్పులతో ఈ ఎన్నికలతో మోడీకి అజేయమైన శక్తిగా అంటే ఇది ఫ్రంట్ రన్నర్ ఒక మోడీ యొక్క ఇమేజ్ అనేటువంటిది పెరిగింది దేశంలో. కాలక్రమంలో అనమాట మొన్న వచ్చిన ఎలక్షన్స్లో కానీ ఇవన్నీ కానీ మొత్తం ఒక వేవ్ లాగా అనమాట మోడీ వేవ్ నడుస్తుంది. ఇంకా ప్రత్యామ్నాయం దగ్గర లేరు, ఎవ్వరు కూడా ఆయనకి దగ్గరలో లేరు రేసులో. అందువల్ల ఇది జమిలి ఎన్నికలకని వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక ఊహాగానానికి ఒక నిర్ణయానికి రావచ్చు మనం. అది ఈ ఎన్నికలు అన్నమాట ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేసింది. ఇదే సందర్భంలో అంటే భారతదేశం యొక్క పరిస్థితి అంటే నేషనల్ పాలిటిక్స్లో మోడీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు, ఎప్పుడో సుస్థిరపరుచుకున్నాడు. దాన్ని తనకి ఇమేజ్ని ఇంకా మెరుగుపరుచుకున్నాడు. అంతర్జాతీయంగా చూసుకుంటే ట్రంప్ గెలవటం అనేటువంటిది భారతదేశానికి అంటే వీసా ఇష్యూల మీద కొంత గందరగోళం ఉంది. అక్కడ అంటే అమెరికన్స్లోనే ఆ గందరగోళం ఉంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఆ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ పిల్లలు దాని యొక్క వీసా యొక్క ఎలా ఉండబోతుంది, వీసా ఈయన తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతోంది అయిదని చెప్పేసి ట్రంప్ అన్నమాట ప్రమాణ స్వీకారం చేసే లోపే ఇప్పుడు మీరు ఇది విదేశాల్లో అంటే ఆ యొక్క విద్యా సంస్థల యొక్క స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ మిగతా దేశాల్లో పనిచేస్తున్నారు డిప్యుటేషన్ మీద. అందువల్ల మీరు తిరిగి వచ్చేయండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. గతంలో అట్లా తీసుకున్నాడు కనుక ముందు జాగ్రత్తగా మాట వాళ్ళని వచ్చేసేయమంటున్నారు. అట్లాగే ఆయన చైనాతో వ్యాపారం పట్ల చైనా వస్తువుల దిగుమతి పట్ల అన్నమాట కొంత కఠినంగా వ్యవహరించాడు. ఇప్పుడు మనకి ఒక ఫార్మా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ అవర్ ఫార్మా బిజినెస్ ఈజ్ విత్ అమెరికా. ఈ మధ్యకాలంలో అన్నమాట చైనా కొద్దిగా పుంజుకుంది. అయితే వీళ్ళ యొక్క అమెరికా ఫస్ట్ అనేటువంటి దీంట్లో కనుక ఉన్నస్తే ఇక్కడి నుంచి అంటే ఈ యొక్క మందుల్ని అన్నమాట దిగుమతి చేసుకునే బట్లు తయారీ చేసుకోవాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్తున్నారు. అదే కనుక జరిగితే మన యొక్క ఔషధాలకు దానికి మన యొక్క రా మెటీరియల్ అంటే ముడిసరుకుకి భారతదేశానికి ఎక్కువగా అన్నమాట డిమాండ్ ఉంటుంది. అంటే ముడిసరుకుని సప్లై చేసేటువంటి అవకాశం భారతదేశానికి దక్కుతుంది. అందువల్ల ఒక ఫార్మా ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉంది. అంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయం మనకి లాభసాటిగా ఉంటుంది అని. అలాగే ముందు అంటే రాజకీయాల్లో కానీ ఇది కానీ వ్యూహాత్మకంగా కనుక చూసినట్టయితే అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీటితో కూడా అన్నమాట ఫారిన్ పాలసీ ఇది కూడాను ట్రంప్ మనకి సానుకూలంగా ఉంటుంది ట్రంప్ దృక్పథం అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంటే మోడీకి ఒక రకంగా అనమాట మంచి శుభసూచకమే. ఎందుకంటే తనకి ఒక పెద్దన్న అండ దొరుకుతోంది. అలాగే ఇదే సమయంలో అంటే ప్రపంచం అంతా కూడా అన్నమాట యుద్ధమేఘాలు, ప్రపంచ అణుయుద్ధం జరుగుతుందా అన్నంతగా వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో చైనాతో అంటే ఈ సరిహద్దు సమస్య కొద్దిగా పరిష్కరించే దిశగా వెళ్ళాం మనం. చాలా వరకు సాధించాం. అది మోడీ యొక్క విజయంగానే భావించాలి. మనకి ఫారిన్ మినిస్ట్రీ అనేటువంటిది చాలా పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడు. అందువల్ల మోడీ అనమాట అన్ని రంగాలు ఇటు దేశంలోను, స్వదేశంలోను, ప్రపంచవ్యాప్తంగా కూడా అనమాట పాచికల్ని కరెక్ట్గా అనమాట ప్లే చేస్తున్నాడు. ఇది భారతదేశానికి శుభపరిణామం. అట్లాగే పదే పదే ఒకే ఎన్నికలు రావటం ఇవన్నిటి కూడా ఉంటూ జమిలీ ఎన్నికలు దీని మీద చర్చ జరగబోతోంది. ఎప్పుడు రావాలి, ఏమిటి, ఎలా అసలు పెట్టాలా, అవసరమా లేదా అనేటువంటిది అది కాలమే పరిష్కరిస్తుంది. సెలవు.